రైతు బంధు లేదంటే రైతు భరోసా. రైతులు పంట సాగు స్టార్ట్ చేయడం కంటే ముందే ఆ పెట్టుబడి కోసం ఇచ్చే పైసలు ఇవి. అంటే రైతు పంట సాగు కంటే ముందే ఇవ్వాలి ఇవి. కానీ ఏమైతుందంటే పంట కాలం స్టార్ట్ అయ్యి 3 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా రైతు బంధు కానీ రైతు భరోసా కానీ అందలేదు. ఈ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ రైతులకి ఏం పుణ్యానికి ఇవ్వట్లా. గతంలో రైతులకి రకరకాల సబ్సిడీలు ఉండేవి. ఎరువుల్లో సబ్సిడీ, విత్తనాల్లో సబ్సిడీ, ఇట్లా రకరకాల సబ్సిడీలు ఉండేవి. కానీ వీటి వల్ల ఏమవుతుందంటే ఈ ఎరువులు విత్తనాలు బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోవడంతో పాటు ఇవి అంతిమ ప్రయోజనాలు రైతుకు దక్కట్లేదు. దీనివల్ల రైతు బంధు అనే ఒక పథకాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ఏవైతే ఈ సబ్సిడీలు ఇవన్నీ తీసేసి ఆ డబ్బునేదో డైరెక్ట్ రైతు అకౌంట్లో వేస్తే ఆ అమౌంట్ రైతుకే చేరిపోతుంది. దాంతో రైతు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాడు. విత్తనాలు అవసరం ఉన్న రైతు విత్తనాలకు ఖర్చు పెట్టుకుంటాడు, ఎరువులు అవసరం ఉన్న రైతు ఎరువులకు ఖర్చు పెట్టుకుంటాడు, లేదంటే పొలం దున్నడానికి ట్రాక్టర్కి అవసరమైన రైతు ట్రాక్టర్ కోసం ఖర్చు పెట్టుకుంటాడు. ఇట్లా ఎవరి అవసరానికి తగ్గట్టు, అంటే ఒక రైతుకి విత్తనాలు అవసరం ఉండకపోవచ్చు, సొంతంగా తయారు చేసుకునే అవకాశం ఉండొచ్చు. ఒక రైతుకి ఎరువులు అవసరం ఉండకపోవచ్చు, ప్రకృతి వ్యవసాయం చేస్తుండొచ్చు. సో అంటే ఆ పర్టిక్యులర్ సబ్సిడీని ఆ రైతు ఉపయోగించుకోలేకపోవచ్చు. దానివల్ల ఆ సబ్సిడీ ఏమవుతుందంటే కొద్దిమంది అక్రమార్కుల పాలవుతుంది. దాని బదులు ఈ పెట్టుబడి సాయం రైతు అకౌంట్లో కనుక పడితే ఖచ్చితంగా ఆ సాయం అనేది నేరుగా రైతుకే చేరుతుంది. వాస్తవంగా ఈ 7-8 ఏళ్ల నుంచి ఇది జరుగుతుంది కూడా. ఇదేమి పుణ్యానికి ఇచ్చేది కాదు. ఆ సబ్సిడీలన్నీ తీసేసి ఇచ్చిందే రైతు భరోసా. ఇది గత 7-8 ఏళ్ల నుంచి సక్రమంగానే అమలవుతూ వస్తుంది. కానీ ఒక 2 ఏళ్ల నుంచి మాత్రం ఇందులో చాలా రకరకాల ఒడిదుడుకులు స్టార్ట్ అయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తూనే ఒక రైతు బంధుకి ఎగనామం పెట్టింది. ఆ తర్వాత ఇచ్చిన 2 రైతు బంధుల్లో కూడా సగం మందికే వచ్చినాయి. పూర్తిగా రైతు భరోసా అమలైంది ఇప్పటి వరకు ఒక్క సీజన్లో కూడా జరగలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ టైం రాగానే 2 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఎగ్గొట్టింది. రీజన్ ఏం చెప్పిందంటే అవన్నీ కొండలు గుట్టలు ఉన్న భూములు, అక్కడ సాగు జరగట్లేదు, రైతు భరోసా అనేది ఇచ్చేదే సాగు చేయడం కోసం కదా, పెట్టుబడి సాయం కోసం కదా, అసలు అక్కడ పెట్టుబడే పెట్టినప్పుడు పెట్టుబడి సాయం ఎందుకు అని చెప్పి ఎగ్గొట్టేసింది. సో అక్కడితో ఆ కథ ముగిసిపోయింది. పోనీ అది నిజమే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఒప్పుల్ని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సరి చేసింది అని చెప్పి సరిపెట్టుకోవచ్చు. కానీ ఎవ్రీ ఇయర్ ఈ రైతు భరోసా అమల్లో జాప్యం జరగడమే కాకుండా ఎంత వరకు వీలైతే అంతవరకు ఖర్చు తగ్గించుకుందాం అనే కోణంలోనే గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ రైతుల ఉపయోగం కాకుండా, రైతుల ప్రయోజనాలు కాకుండా కేవలం ఖర్చు ఎట్లా తగ్గించుకోవాలి అనే కోణంలో మాత్రమే ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు నడుస్తున్న సీజన్కి ఇవ్వాల్సిన రైతు భరోసా ఆల్మోస్ట్ ఇది గత నవంబర్ లేదా డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు భరోసా ఆల్రెడీ సాగు స్టార్ట్ అయ్యి 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు రైతు భరోసా లేదు. రీజన్ ఏం చెప్తున్నారంటే మేము ఎక్కడి వరకు సాగు అవుతుందో అక్కడి వరకే రైతు భరోసా ఇస్తాం. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో ఒక పొత్తు పెట్టుకొని ఆ పొత్తులో భాగంగా ఒక శాటిలైట్ సర్వే చేయిస్తున్నాం. ఆ శాటిలైట్ సర్వేలో ఎక్కడి వరకు పంటలు సాగైతే అక్కడి వరకే మేము రైతు భరోసా ఇస్తాం అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే చెప్పారు. కానీ ఇప్పుడు ఈ శాటిలైట్ సర్వే పేరు చెప్పి 20 లక్షల ఎకరాలకి రైతు భరోసా నిలిపేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ మంత్రి ఆదేశాల మేరకి ఈ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాటిలైట్ సర్వేని కొంతవరకు కంప్లీట్ చేసింది. ఇంకా కొన్ని జిల్లాలు మిగిలే ఉన్నాయట. ఇప్పటి వరకు కంప్లీట్ చేసిన సర్వేలోనే 20 లక్షల ఎకరాలకు పైగా భూములు సాగులో లేవని ఈ శాటిలైట్ చిత్రాలు గుర్తించినాయంట. అసలు తెలంగాణలో ఉన్న సాగు భూమి ఎంత అంటే 1,53,00,000. ఇది నేనో మీరో ఇంకెవరో చెప్తున్న కాకి లెక్కలు కావు, కేంద్ర వ్యవసాయ శాఖ చెప్పిన లెక్కలే. 1,53,00,000 సాగు భూమి ఉంది తెలంగాణలో. ఈ 1,53,00,000 సాగు భూమిలో 20 లక్షల ఎకరాల భూమిలో సాగు జరగట్లేదు అని చెప్పి ఈ శాటిలైట్ సర్వే తేల్చిందంట. ఇంకా కొన్ని జిల్లాలు మిగిలే ఉన్నాయి శాటిలైట్ సర్వేకి. ఇది గనక పూర్తయితే ఆల్మోస్ట్ 30 లక్షల ఎకరాల వరకు సాగులో లేదని ఈ శాటిలైట్ సర్వేలు నిర్ధారించడానికి అవకాశం కూడా ఉంది. వాస్తవానికి ఈ 1,53,00,000 ఎకరాలు సాగు భూమి అని చెప్పుకున్నాం కదా, ఇందులో మెట్ట మెట్ట తరి అంటే వరి వండే భూములు. అంటే నీళ్ల వసతి ఉండి 2 సార్లు పంటలు సాగయ్యే అవకాశం ఉంటే వానకాలం ఒకటి, యాసంగి ఒకటి 2 పంటలు పెడతారు. మరి మిగతా మెట్ట భూముల్లో సాధారణంగా ఒకటే పంట పెడతారు. జూన్ జూలైలో వర్షాధారం కాబట్టి జూన్ జూలైలో వర్షాలు పడ్డప్పుడు ఆ పంట పెట్టి ఆ పంట సీజన్ ఆల్మోస్ట్ జనవరి నుంచి ఫిబ్రవరి దాకా, ఇప్పుడు పత్తి లాంటిది ఉందనుకోండి ఫిబ్రవరి దాకా పత్తి వెళ్తూనే ఉంటుంది. అంటే మెట్ట భూమి ఒక్క కారే పండుతుంది అనుకున్న ఆ సాగు కాలం మాత్రం దగ్గర నుంచి 6 నుంచి 7-8 నెలల వరకు ఉంటుంది. ఆ మెట్ట భూముల్లో పెట్టుబడి కూడా అట్లే ఉంటుంది. ఒక వరిలాగా పెట్టుబడి తక్కువలో అయిపోదు. వాస్తవానికి తెలంగాణ వచ్చే నాటికి మొత్తం మెట్ట భూములే. కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే పండింది 2014లో. అదే 2023కు వచ్చేసరికి 1,68,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. అంటే ఆ మేరకి వరి సాగు పెరిగింది. అంటే 2 పంటలు అయినాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే పెరిగిన భూగర్భ జలాలు, ఈ చెరువుల్ని బాగు చేయడం, చెక్ డ్యాములు కట్టడం, వీటితో పాటు కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి కావడం, వీటి వల్ల ఈ సాగు విస్తీర్ణం అనేది పెరిగింది. మరి ఎట్లొచ్చింది? దీనికి తోడు రైతు బంధు కూడా ఒక కారణం. గవర్నమెంట్ నుంచి రైతు బంధు ఇవి రావడం వల్ల
వల్ల ఒక 10 ఎకరాలు ఉన్న రైతుకి కారుకు 50,000 చొప్పున, అంటే ఒక సంవత్సరంలో ₹1,00,000 రైతు బంధు పేరు మీద వచ్చేది. ఈ ₹1,00,000 పెట్టి ఆయన ఆ భూమిలో ఒక బోర్ వేయించుకొని, మోటార్ వేయించుకొని, ఇట్లా రకరకాలుగా ఒక సంవత్సరం ఒక బోర్ వేసుకొని ఒక మోటార్ వేసుకునేవాడు. ఇంకో సంవత్సరం ఆ భూమిని అచ్చుకట్టుకునేవాడు. అచ్చుకట్టుకోవడం అంటే ఎత్తుపల్లాలుగా ఉన్న భూమిని, అంటే మెట్ట భూమిని వరి సాగుకు అనుకూలంగా తీర్చిదిద్దుకోవడం. ఇట్లా రకరకాల ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ఈ వరి సాగు అనేది ఇప్పటి వరకు బాగా పెరుగుతూ వచ్చింది. అప్పుడున్న గవర్నమెంట్ కూడా మెట్ట సాగు చేసే భూములకు రెండో పంటకి డబ్బులు ఇవ్వము అని ఊరుకుంటే అసలు ఈ వరి సాగు అనేది పెరిగేదే కాదు ఇప్పటి వరకు. ఇట్లాంటి పరిస్థితుల్లో రెండో పంటలో ఆటోమేటిక్ గా తగ్గుద్ది. ఎందుకంటే మెట్ట నేలలో రెండో పంట ఉండదు కాబట్టి తెలంగాణలో వానాకాలం సీజన్ తో పోలిస్తే యాసంగిలో ఆటోమేటిక్ గా భూమి సాగు విస్తీర్ణం తగ్గుద్ది. అంత మాత్రాన ఆ భూములకి రైతు భరోసా ఇవ్వం అనడం కరెక్టేనా? ఆ భూములు సాగు చేస్తున్న వ్యక్తి రైతే, అతను వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి బతుకుతున్నాడు. అట్లాంటప్పుడు రెండో పంటలో ఆటోమేటిక్ గా సాగు విస్తీర్ణం అనేది తగ్గుతుంది. ఎందుకంటే వర్షాకాలంలో వర్షాలకు తోడు భూగర్భ జలాలు వీటన్నిటితో వరి విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది. అదే యాసంగికి వచ్చేసరికి వర్షాలు ఉండవు, ఓన్లీ బోర్లు లేదా కాలువల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఒక 10 ఎకరాల వ్యవసాయం ఉన్న రైతును తీసుకుందాం. అందులో ఆయనకు 5 ఎకరాలు తరి, అంటే వరి పండించే భూమి ఉంది, ఒక 5 ఎకరాలు మెట్ట ఉంది. వానాకాలం సీజన్ లో అటు వరి ఉంటది, మెట్ట ఉంటది. అదే యాసంగికి వచ్చేసరికి మెట్ట పూర్తిగా ఆగిపోద్ది, నీటి వసతి లేదు కాబట్టి. అదే ఉన్న 5 ఎకరాల్లో కూడా ఒక 4 ఎకరాలు సాగు చేస్తాడు, ఎకరం అట్లే పెట్టుకుంటాడు. ఎందుకంటే వర్షాలు లేవు, బోర్లలో నీళ్లు లాస్ట్కి వచ్చేసరికి ఎక్కువ అవుతాయి, తక్కువ అవుతాయి, పొలం ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది, పెట్టుబడి పెట్టి ఎందుకు వేస్ట్ చేసుకోవడం అన్న ఉద్దేశంతో ఈ 4 ఎకరాలు మాత్రమే నాటు పెట్టుకుంటాడు. అంటే మిగతా 6 ఎకరాలు ఖాళీగానే ఉంటుంది. ఇప్పుడు ఈ 10 ఎకరాలు ఉన్న రైతుకి 4 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పడదు, అంటే మిగతా 6 ఎకరాలకి బంద్. మరి అతను రైతే, వ్యవసాయమే చేస్తున్నాడు, అదే అతని జీవనోపాధి. అట్లాంటప్పుడు సగం భూమికి రైతు భరోసా ఇవ్వను అంటే అతను నెక్స్ట్ పంట పెట్టుబడి పరిస్థితి ఏంది? గత 10 ఏళ్లుగా ఇట్లాంటి రైతు బంధుల వల్లనే కదా ఈ రోజు వ్యవసాయంలో ఇంత గణనీయమైన వృద్ధిని సాధించినాం. దాన్ని ఇప్పుడు ఆపేస్తామంటే ఏదో కారణాలు చూపించి, శాటిలైట్ సర్వే, ఇట్లా రకరకాల కారణాలు చూపించి దగ్గర 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాల వరకు రైతు భరోసా కోత పెట్టడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తామని చెప్పింది ఎకరానికి 7,500 చొప్పున, అంటే ఒక కారుకి 7,500, 2 కార్ల కంటే 15,000. వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు రైతు భరోసా నిధులు రైతుకు జమ చేస్తామని. కానీ వాస్తవానికి జరుగుతుంది ఏంటంటే ఫస్ట్ ఒక ఏడాది పాటు గత ప్రభుత్వం ఇచ్చినట్టే 5,000 ఇచ్చింది, ఇప్పుడు 6,000కు పెంచింది. అంటే సంవత్సరానికి 12,000 రైతు అకౌంట్లో పడాలి, రైతు అకౌంట్లో పడతాయి అని చెప్పింది. అంటే 15,000ని 12,000కు తగ్గించింది. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామంది, అది ఎక్కడ పోయిందో తెలియదు. రైతు కూలీలకి రకరకాల హామీలు ఇచ్చింది, అవి ఎక్కడికి పోయినాయో తెలియదు. ఉన్న రైతు భరోసాలో కూడా కోతలు పెట్టడానికి ట్రై చేస్తుంది. 25 నుంచి 30 లక్షల ఎకరాలకు ఎకరానికి 6,000 చొప్పున అనుకుందాం. అంటే 3,600 కోట్లు మిగిల్చుకోవడానికి గవర్నమెంట్ ఈ శాటిలైట్ సర్వేని తీసుకొచ్చింది. దీనివల్ల రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. అంతేకాదు, ఇందాకనే చెప్పుకున్నాం కదా, ఈ రైతు బంధు లేదా రైతు భరోసా ఇవేమి రైతుకు పుక్కటికే ఇవ్వట్లా, రకరకాల సబ్సిడీలను ఎత్తేసి ఈ రైతు భరోసా రూపంలో ఇస్తున్నాం. అందుకే గత ప్రభుత్వం టంచనుగా రైతుల ఖాతాల్లో రైతు బంధు వేసింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రకరకాల సాకులు చెప్పి, అందులో సాగు లేదు, ఇందులో బర్ల దొడ్డు ఉంది, అందులో ఎడ్ల దొడ్డు ఉంది, ఇందులో గొర్రెల దొడ్డు పెట్టిర్రు, సో ఇటుకి రైతు బంధు ఇవ్వం, ఇట్లాంటి కారణాలు చెప్పి రైతు భరోసా ఆపడానికి ట్రై చేస్తుంది. అధికారంలోకి వచ్చిన ఈ 2.5 ఏళ్లలో మొత్తం 5 సార్లు రైతు భరోసా రావాల్సి ఉంటే ఒకసారి మాత్రమే పూర్తిగా ఇచ్చింది, 2 సార్లు సగం సగమే ఇచ్చింది, ఒకసారి పూర్తిగా ఎగ్గొట్టింది. ఇప్పుడు ఈ 5వ సారి ఇస్తుందో ఇవ్వదో క్లియర్ గా చెప్పట్లేదు. ఇచ్చినా 30 లక్షల ఎకరాలకు కోత పెడతామని చెప్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంది? రైతు భరోసా కట్ చేయడం మంచిదేనా? దీనివల్ల రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, ఉండవా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్ లో చెప్పండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.